హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించినటువంటి బోత్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటి బీఎస్సీ ఆప్టోమెట్రీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు అండ్ బీపీటీ కావచ్చు. వీటితో పాటుగా ఏపీకి సంబంధించినటువంటి వెటర్నరీ సైన్స్ నుంచి కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి చాలామంది స్టూడెంట్స్కి. అండ్ అందులో భాగంగా మళ్ళీ నిమ్స్ ఎవరైతే ఉన్నారో, సో నిమ్స్ స్టూడెంట్స్ తెలంగాణ నుంచి, సో దానికి అప్లై చేసిన వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగినారనమాట. సో వీళ్ళందరికీ ఈ వీడియోలో కామెంట్స్ వీడియో రూపంలో అయితే మనమైతే డౌట్స్ అని సాల్వ్ అయితే చేసేద్దాం. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇంకా ఏవైనా డౌట్స్ కనుక ఉంటే కింద ఈ కామెంట్స్ వీడియో కింద అయితే మీ డౌట్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. తప్పకుండా మీకు మరో కామెంట్స్ వీడియో కావచ్చు, లేదంటే రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో అత్యవసరంగా సో మీకు ఇమ్మీడియట్గా ఆన్సర్ కావాలంటే సో మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఇదే నేమ్ పైన. సో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మీరు డైరెక్ట్ కాల్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, కామెంట్స్ వీడియో ఎందుకు చేశాను అంటే మీ అందరికీ తెలుసు కదా. సో ఒక కామెంట్ వచ్చేసి ఎవరైనా డౌట్ అడిగినారనుకోండి, కామెంట్ ఒక్కరు చేశారు. సో మరికొందరికి కూడా ఈ కామెంట్ పైన డౌట్ ఉంటుంది కానీ వాళ్ళు కామెంట్ చేయలేదనుకో, సో ఈ కామెంట్ అనేది చాలా మెంబర్స్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కామెంట్ అయితే చేశాను. అండ్ ఈ కామెంట్స్ వీడియోలో ఫార్మసీ వాళ్ళకి కూడా సో కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. వీటిని కూడా మనం అయితే సాల్వ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చి చూసాం, బ్రో నేను క్లాస్ 12లో ఓన్లీ బైపీసీ చేసా, మరి బీటెక్ బయోటెక్నాలజీ తీసుకోవచ్చా? ఎస్ ఫ్రెండ్, బీటెక్ బయోటెక్నాలజీ మీరు చేయొచ్చు. సో దిస్ ఏంటి అంటే ఇది టెక్నికల్ కోర్స్ అనమాట. సో దీనికి ఎంసెట్ ఎగ్జామ్ అయితే మీరు రాసి ఉండాలి. సో ఆల్రెడీ మనకి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో మీరు బయోటెక్నాలజీ గురించి వచ్చేసి ఏంటి అంటే పీజీటీఎస్ఏయు, సో ప్రొఫెషనల్ చేసాక తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన వెబ్సైట్ని అయితే సందర్శించగలరు. లేదు తెలంగాణ మనకి ఆంధ్రాలో వచ్చేసి చూసుకున్నట్లయితే ఆంగ్రాయు, సో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు సందర్శించండి. ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళేసి మీరు లాగిన్ అయ్యేసి అక్కడైతే మీకు అయితే సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంతా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ కామెంట్స్ ఎవరు చేశారంటే చూడండి. సో సార్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు? ఎస్ ఫ్రెండ్, ఇక్కడ వచ్చేసి డౌట్ ఏంటంటే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇప్పుడు కేఎన్ఆర్ యూహెచ్ఎసా, ఎన్టీఆర్ యూహెచ్ఎసా అంటే ఏపీకియా లేదంటే తెలంగాణకి అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. నేను పైన వీడియోలో చూసి ఏ వీడియో కింద చేశారు అనేది కూడా నాకు తెలియదు. సో అందరికి కమాండ్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళకి వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, దట్ టు టీఎస్ వాళ్ళ తర్వాతే ఏపీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే కొంచెం అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఏపీ వాళ్ళకి ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది కదా. సో బోత్ స్టేట్స్లో నడుస్తుంది, కానీ ఏంటంటే ఏపీ వాళ్ళకి కొంచెం అయితే సెప్టెంబర్ మిడిల్లో ఇవ్వచ్చు. అండ్ టీఎస్ వాళ్ళకి వచ్చేసి సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్లో అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే బీఎస్ నర్సింగ్ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది టీఎస్ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి బీఎస్ నర్సింగ్ నోటిఫికేషన్ సెకండ్ వీక్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్, నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్లయితే ఒకరు కామెంట్ చేశారు, హాయ్ అన్న మెడికల్ షాప్ పెట్టాలంటే ఏ కోర్స్ చదవాలి, బీ ఫార్మసీ ఆర్ ఫార్మడీ? ఎస్ ఫ్రెండ్, ఇట్స్ ఎ ఫన్నీ క్వశ్చన్, బట్ ఓకే ఇట్స్ మీకు ఎలా కావాలంటే అలా అడగవచ్చు, పర్లేదు. నేను రిప్లై అయితే బాగానే ఇస్తాను. సో మెడికల్ షాప్ పెట్టాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి 2 కోర్స్ ఏది చేసినా బెటరే. కాకపోతే వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అనేది 4 years డిగ్రీ కోర్స్ అండ్ ఫార్మడీ వచ్చేసి 6 years కోర్స్ అనమాట. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 6 years ఫార్మడీ చేసుకుంటూనే ఉండరు కదా. సో అంత టైం అది ఈ కోర్స్ కేటాయించలేరు కాబట్టి చాలామంది ఏం చూస్ చేసుకుంటారంటే బీ ఫార్మసీ అనేది చూస్ చేసుకుంటారు. సో అండ్ ఫార్మడీ చేసిన తర్వాత ఏమిటి అంటే సో మీకు కొంచెం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కాబట్టి వాల్యూ వేరే ఉంటుంది. అండ్ మీరు ఫార్మసీస్ ఉంటాయి కదా, సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మస్యూటికల్స్, సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీస్, అందులో కూడా మీకు జాబ్స్ అయితే వస్తాయి. అండ్ డ్రగ్గిస్ట్గా కూడా మీరు యాక్ట్ అయితే చేయవచ్చు. అండ్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఏంటంటే జస్ట్ మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. మెడికల్ షాప్లో మీరే చూసుకోవచ్చు, జస్ట్ కాదు, సో మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. సో దానిపైన మీరైతే రన్ చేయొచ్చు అనమాట. డాక్టర్ ఫార్మసీకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బీ ఫార్మసీ. ఎందుకంటే ఇక్కడ చూడండి 6 years కోర్స్ అండ్ వీళ్ళు చాలా టైం ఎక్కువ తీసుకుంటారు, చాలా టఫ్ ఉంటుంది కోర్స్ వచ్చేసి. అండ్ బీ ఫార్మసీ అనేది ఇది 4 years కోర్స్ కాబట్టి సో చాలా బాగానే ఉంటుంది ఇది కూడా. అండ్ దేన్ని తక్కువ అంచనా నేను వేసి చెప్పలేను, ఎందుకంటే 2 ఈక్వల్గానే ఉంటుంది అనమాట. సో తర్వాత మీరు ఈ కోర్స్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాల్యూ అనేది కొంచెం డిపెండ్స్ అపాన్ టైం, మీరు ఎన్ని ఇయర్స్ చదువుకున్నారో దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు మెడికల్ షాప్ పెట్టాలంటే తప్పకుండా బీ ఫార్మసీ అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోలా ఉంది, సో ఫాస్ట్ చెప్పేద్దాం. నేను టీఎస్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నేను టీఎస్ అన్న నాకు 18K వచ్చింది, నాకు మేనేజ్మెంట్లో వెటర్నరీ వస్తుందా? ఫ్రెండ్ ఏంటి అంటే మనకి చూసుకున్నట్లయితే వెటర్నరీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆంధ్రలో అండ్ తెలంగాణలో వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఉండవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. దట్ టు మీగా రిమోట్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సో మీకు
18K కాదు ఫ్రెండ్, మీకు 6K బిలో వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుండే. బట్ మీకు 18K వచ్చింది కాబట్టి సీట్ రాదు. దట్ ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజ్ లేవు మనకి, ఓన్లీ 5 ఉన్నాయే తక్కువ కాలేజెస్, దట్ వన్ గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ గౌట్ కాలేజ్లో సీట్ రావాలి అంటే ఎలా అప్లై చేయాలి అని అంటున్నారు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫ్రెండ్, మనకి ఏపీఐ ఉంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉన్నటువంటి వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి బోత్ ఇక్కడ ఏపీ వాళ్ళకి ఏపీ నుంచి అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది, టీఎస్ వాళ్ళకైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో తర్వాత ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సర్టన్ డేట్ ఇస్తారు, ఇప్పటి నుంచి ఈ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి బోత్ స్టేట్స్ నుంచి. సో అప్లై చేసుకున్న తర్వాత మనకి బేస్డ్ ఆన్ అవర్ ర్యాంక్ మనకి ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని వాళ్ళ ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ అయితే రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చింది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ ఆటోమేటిక్ వస్తుంది. ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసి ఫీ అమౌంట్ పే చేసేసి తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. సో మీకు గౌట్లో సీట్ కావాలి అంటే తప్పకుండా మీకు వచ్చేసి మంచి ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఏపీ ఎంసెట్ ఆర్ తెలంగాణ టీఎస్ ఎంసెట్లో సో వస్తే మీకైతే వస్తుంది అనమాట. సో అంత పెద్ద ప్రాసెస్ చెప్పనవసరం లేదు, జస్ట్ సింపుల్గా వచ్చేసి గౌట్లో సీట్ రావాలంటే తప్పకుండా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న మీ ఇన్స్టా ఐడి చెప్పారా, మీతో కొంచెం మాట్లాడాలి అబౌట్ బీఎస్సీ నర్సింగ్ ఎలిజిబిలిటీ గురించి అన్న అర్జెంట్ అంటున్నారు. సో ఫ్రెండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మన నేమ్ పైన ఏదైతే మన ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉందో అదే ఇన్స్టాలో మీరు టైప్ చేయండి, సేమ్ లోగో అయితే ఉంటుందన్నమాట. సారీ మనకి లోగో వచ్చేసి ప్రీవియస్ లోగో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళైతే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి విచ్ ఇస్ బెటర్ అంటున్నారు కదా. సో బోత్ ఆర్ బెటర్, దేని తక్కువ అంచనేసి దేన్ని ఎక్కువగా నేను వేయలేను. నన్ను అడిగితే మాత్రం ఇవి రెండిట్లో అంటే మాత్రం ఫార్మ్ డి అనేది చాలా బెటర్ ఫ్రెండ్స్. అండ్ బీ ఫార్మసీ వచ్చేసి మీకు తొందరగా వచ్చేసి ఫార్మసీ కావాలి కంప్లీట్ అయిపోవాలి కోర్స్ అనేసి అనుకుంటే బీ ఫార్మసీ తీసుకోండి. లాంగ్ టర్మ్లో చూసినా కానీ కొంచెం వ్యాలిడ్ డిగ్రీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఫార్మ్ డి తీసుకోండి. అండ్ ఫార్మ్ డి అనేది 6 years కోర్స్ చెప్పారు కదా ఇందాకే. అండ్ బీ ఫార్మసీ అనేది 4 years కోర్స్. దీన్ని బట్టి మీరైతే ఎంత ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి అని చూసుకుంటున్నారో అది మీరు చూసుకొని అయితే చేసేయండి కోర్స్. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న బీఎస్సీ ఎంఎల్టీ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది చెప్పు కొంచెం అంటున్నారు. బీఎస్సీ ఎంఎల్టీ అంటే ఇప్పుడు చూసుకోండి మనకి బీఎస్సీ ఎంఎల్టీ అనేది పారామెడికల్ కోర్స్. బీఎస్సీ పారామెడికల్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నటువంటి ఒక కోర్స్ అనమాట. ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చింది ఏపీ వాళ్ళకి, అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి వస్తుంది సో టీఎస్ వాళ్ళకి. ఈ రెండిట్లోంచి సో బీఎస్సీ ఎంఎల్టీ ఎప్పుడు వస్తుంది అంటే బీఎస్సీ ఎంఎల్టీతో పాటు బీపీటీ అనే నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో బట్ బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అంటే సెప్టెంబర్ మేబీ మనమైతే ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయవచ్చు అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు, లేదంటే సెప్టెంబర్ మిడిల్లో అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే బ్రో బీఎస్సీ ఆప్టోమెట్రీ నోటిఫికేషన్ ఎప్పుడు ప్లీజ్ చెప్తారా అంటున్నారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ అనేది కూడా పారామెడికల్ కోర్స్ కాబట్టి ఫ్రెండ్ నేను ఇందాక చెప్పాను కదా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని, సెప్టెంబర్ మిడిల్లో ఎండింగ్లో అనేసి. సో అప్పుడైతే మనకు వస్తుంది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రలో. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న యాక్చువల్గా నేను నిమ్స్ అప్లికేషన్ పెట్టాను, నిమ్స్ వాళ్ళకి ఇది. సో అన్న యాక్చువల్గా నేను నిమ్స్ అప్లికేషన్ పెట్టాను, నేను బీపీటీ కోసం పెట్టాలి అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఏహెచ్ఎస్ కోర్సెస్ అయింది అప్లికేషన్. ఇప్పుడు ఎలా అన్నా ఏం అర్థం కావట్లేదు, ప్లీజ్ డూ ఒక్కటి చెప్పు అన్న ఏదైనా అంటున్నారు. ఏం లేదు ఫ్రెండ్, మీకు ఏహెచ్ఎస్కి అప్లై చేశారు కదా, సో ఇన్ కేస్ మీకు అందులో సీట్ వద్దు ఇంకా మాకు అవసరం లేదనుకుంటే మీరు ఇప్పుడు వరకు ఎంత అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ అంతా పోయినట్టే ఇంకా మీరు వదిలేసుకోండి. సో నెక్స్ట్ బీపీటీకి నోటిఫికేషన్ కావాలి అంటే ఆల్రెడీ నిమ్స్ వాళ్ళకి డేట్ అయిపోయింది. సో బీపీటీకి నోటిఫికేషన్ కావాలంటే మనకి మీ తెలంగాణ కాబట్టి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. దాంట్లో అప్లై అయితే చేసుకోండి, పక్కగా సీట్ అయితే వస్తుంది. సో కొంచెం పేషెన్స్గా వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే అన్న ఈఏపీ సెట్ మీద బీపీటీ ఇవ్వరా అన్న, ఐపీ మార్క్స్ మనకు బీపీటీకి ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందా? ఓకే ఫ్రెండ్, ఏంటి అంటే ఎంసెట్ బేస్డ్ పరంగా బీపీటీ సీట్ అనేది ఇవ్వరా, ఐపీ మార్క్స్తోనే ఇస్తారా అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఐపీ మార్క్స్తోనే ఇస్తారు మనకి సీట్ అనేది బీపీటీ వాళ్ళకి అండ్ పారామెడికల్ వాళ్ళకి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రలో. అండ్ ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది, ఎంసెట్తో రాసిన రాకపోయినా ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి నేను చెప్తాను. పారామెడికల్ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ మిడిల్ ఆర్ ఎండింగ్లో అయితే వస్తుంది ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే అన్న నేను డిగ్రీ చేస్తున్నా, 1 year కంప్లీట్ అయింది, ఇప్పుడు నేను బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నా, 50K ర్యాంక్ వచ్చింది చెప్పండి అన్న అంటున్నారు.
ఎస్ ఫ్రెండ్ 50K ర్యాంక్ వచ్చినా కానీ సో మీ కేటగిరీని బేస్ చేసుకొని ఒకటి చెప్తాను వినండి. సో ఓసీ వాళ్ళకి వచ్చేసి ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 20K ర్యాంక్ బిలో ఆర్ 25K ర్యాంక్ బిలో వచ్చింది అనుకోండి మీకు సీట్ వచ్చేది. అండ్ ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60K ర్యాంక్ వచ్చినా అయితే సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే బీసీ వాళ్ళకి ఇంత, ఎస్సీ వాళ్ళకి ఇంత, ఎస్టీ వాళ్ళకి ఇంత అనేది ఉంటుంది. సపరేట్ కట్ ఆఫ్ వీడియో చేయమన్నా చేస్తాను. సో ఇదన్నమాట విషయం. సో మీరు డిగ్రీ చేస్తున్నారు కదా, సో నేను ఎందుకు ఈ కామెంట్ పెట్టానంటే ఫ్రెండ్ ఒకటి విషయం. సో డిగ్రీ కంటే బీఎస్సీ నర్సింగ్ అనేది చాలా బెటర్. ఎందుకంటే మీకు తర్వాత వచ్చేసి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్తారా, లేదంటే వేరే ఏదైనా ప్రైవేట్ జాబ్స్లో జాబ్ వెతుకుంటారా. సో ఇట్స్ ఏ బిగ్ టాస్క్ అనమాట, మీకు ఇబ్బంది అయ్యే ప్రక్రియ. సో ఎందుకంటే మీరు కనుక బీఎస్సీ నర్సింగ్ చేశారనుకోండి, సో వన్స్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏ హాస్పిటల్ అయినా మీరు వెళ్తే జాబ్ అయితే ఈజీగా ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కూడా పడతాయి, వీటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఎక్కడైనా చిన్న హాస్పిటల్లో కావచ్చు, పెద్ద హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ వర్క్ చేయొచ్చు అనమాట. లేదంటే టీచర్ ఫ్యాకల్టీగా ఇప్పుడు మీరు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేసి లైక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి టీచింగ్ కూడా చెప్పవచ్చు అనమాట. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. డిగ్రీ చేస్తే చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ కామెంట్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ చేసేయండి, బీఎస్సీ నర్సింగ్ అప్లై చేయండి, వస్తే వెళ్ళండి, రాకపోయినా మళ్ళీ ట్రై చేయండి. వేరే కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్, ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సెస్, వీటికి అప్లై చేసుకోండి. బీపీటీకి అప్లై చేసుకోండి. మెడికల్ కోర్సెస్లో లైఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది చూసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నాకు 3 year గ్యాప్ ఉంది, గ్యాప్ సర్టిఫికేట్ ఉంది, నేను ఎలిజిబుల్ అవుతానా? 3 year గ్యాప్ ఉన్నా 4 year గ్యాప్ ఉన్నా కానీ సో మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ప్రతిదానికి. బట్ అప్పర్ ఏజ్ అనేది చూసుకోవాలన్నమాట. 35 years దాటేస్తే ఎలిజిబుల్ అవ్వరు ఫర్ బీఎస్సీ నర్సింగ్. ఇవన్నిటికి 35 years దాటకుండా మీరు చేసుకోవచ్చు. 3 years గ్యాప్ అయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో బీఎస్సీ అగ్రికల్చర్ బెటరా, బీఎస్సీ నర్సింగ్ బెటరా అంటే ఇట్స్ ఏ టఫ్ క్వశ్చన్. బట్ నన్ను అడిగితే మాత్రం బీఎస్సీ అగ్రికల్చరా, బీఎస్సీ నర్సింగ్ అంటే ఈ ఫీల్డ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది ఫ్రెండ్, ఈ ఫీల్డ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే వీళ్ళ గోల్ వేరే ఉంటుంది, సో ఈ రెండిట్లో అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా అడిగితే మాత్రం ఈ రెండిట్లో నేను ఇచ్చేది ఎటువంటి దేనికి అంటే బీఎస్సీ నర్సింగ్ ఈజ్ బెటర్ అంటాను, ఫైనాన్షియల్ పరంగా దేని పరంగా. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం టఫ్ ఉంటుంది జాబ్ సోర్సెస్. మీకు వన్స్ జాబ్ వచ్చాక బెటర్, బీఎస్సీ నర్సింగ్ అంటే ఇది బెటర్. బట్ నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు ప్రైవేట్లో జాబ్ చేయాలనుకున్నా కానీ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఈజీగా వచ్చింది. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నా, శాలరీ ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నా కానీ జాబ్ సోర్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది బ్రో, బీఎస్సీ నర్సింగ్ ఇన్ తెలంగాణ అంటున్నాను, ఇందాక చెప్పాను కదా, అదే ఖాయం చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న ఫార్మడీ కాలేజ్ లిస్ట్ వీడియో చేయని అంటున్నారు. లేదు ఫ్రెండ్, ఏంటి అంటే లాస్ట్ టైం నేను బీఫార్మసీ వీడియో చేశాను కదా, సో చేసినప్పుడే వీడియోకి చాలా తక్కువ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట, చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి, అందుకే చేయట్లేదు. సో ఇన్ కేస్ మీకు కనుక అంతగా కావాలనుకుంటే నేను చేస్తాను వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, తప్పకుండా చేస్తాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడంటే ఫార్మ్ డే వాళ్ళకి చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కదా ఫ్రెండ్, ఇప్పుడు మన ఛానల్ని అంతగా చూసేవాళ్ళు ఇప్పుడు ఫార్మ్ డే నుంచి చాలా తక్కువ ఉంటారు, అందుకోసమే చేసి కూడా టైం అంతగా అవుతుంది, వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయట్లేదు. సో ఓకే, నేను ట్రై చేస్తాను చేయడానికి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో ఇన్కమ్ అప్డేట్ చేయకుండా పెట్టాను, ఏం కాదా, చాలా డౌట్ ఉంది, రిజెక్ట్ అవుతుందా అని, బట్ క్యాస్ట్ కరెక్టే పెట్టాను అంటుంది. సో ఇన్కమ్ తప్పున్న పర్లేదు ఫ్రెండ్, అప్డేట్ చేయకుండా పెడితే నో ప్రాబ్లం. ఎందుకు అంటే ఇన్కమ్ వచ్చేసి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అప్పుడు ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు ఏం చూడరు ఇన్కమ్, క్యాస్ట్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, ఇది చూస్తారనమాట మీకు సీట్స్ అలాట్ చేసే టైంలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ అన్న నేను కాలేజ్ వెరిఫై అయింది, మళ్ళీ రీఅప్లోడ్ అని వస్తుంది ఫార్మల్ కోటా వాళ్ళకి, లేకపోతే నాన్ ఫార్మల్ కోటా వాళ్ళకా, లేకపోతే వెరిఫికేషన్ అయిపోయింది, మాకు చిన్న స్లిప్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వెటర్నరీ సైన్స్ వాళ్ళకి అనమాట ఈ క్వశ్చన్. సో ఫ్రెండ్ మీకు ఆల్రెడీ స్లిప్ ఇచ్చారు కదా, వెరిఫికేషన్ అయిపోయింది కదా, సో దెన్ నో నీడ్ టు వరీ. ఇప్పుడు జరిగేది ఎవరికి అంటే నాన్ ఫార్మల్ కోటా వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకనమాట ఈ రీఅప్లోడ్ అనేది, ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాలి. ఇది మన మార్నింగ్ డిస్కస్ చేసిన పాయింట్. సో ఆల్రెడీ ఫార్మల్ కోటా వాళ్ళకి అయిపోయింది కదా, సో మీరు ఆల్రెడీ స్లిప్ కూడా తీసుకున్నారు కదా, సో దెన్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది, సో సారీ ఫర్ దట్. అండ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో వీడియోలో రూపంలో చెప్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా మాటల రూపంలో కామెంట్లో అన్నీ చెప్పలేను కదా, ప్రతి ఒక్కరికి వాళ్ళకి డౌట్ ఉంది అనేసి వాళ్ళకి అంత పెద్దగా నేను చెప్పలేను కదా, కామెంట్ టైప్ చేసి పెట్టలేను కదా, సో అందుకోసమే నా మాటల రూపంలో వచ్చేసి వీడియో చేసి పెడతా ఉంటాను. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కనుక ఏమనిపించలేదు కదా, సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేస్తాను.